హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కళా స్టూడియో. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. అండ్ ఈ వీడియో వచ్చేసి తంజావూర్ స్టైల్లోని మనం గోల్డ్ వర్క్ ఇస్తాం కదండి, అది ఏ విధంగా ఇచ్చుకోవాలి అండ్ దాని ప్రికాషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే పికాక్ డిజైన్ తీసుకొని దానికి 2 వైట్ బేస్ కోటింగ్స్ వేసుకున్నానండి. ఒక దాని తర్వాత ఇంకొకటి ఆరాక అలాగా 2 టైమ్స్ అనేది నేను వైట్ బేస్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని ఒక 5 to 6 అవర్స్ అనేది డ్రై అవనివ్వాలి. అది బాగా డ్రై అవనిచ్చాక అప్పుడు మనం అనేది దానికి షేడింగ్ ఇచ్చుకోవాలి. మనకి షేడింగ్ ఎక్కడ అవసరమో అక్కడ ఇచ్చుకోవాలి. అది ఎలా అంటే నేను ఇందులోనేమో రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో అనేది తీసుకున్నానండి. ఎల్లో అనేది ఒక డ్రాప్ వైట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం లైట్ ఎల్లోగా మార్చుకొని దానిని నేను షేడింగ్కి యూస్ చేసుకున్నాను. ఆ షేడింగ్ ఏ విధంగా ఇచ్చానంటే ఒక 70% అనేది ఎల్లో ఇచ్చి ఇంకొక 10% ఆరెంజ్, 20% ఆరెంజ్, ఒక 10% ఏమో రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని 3 షేడ్స్ అనేది నేను ఇచ్చుకున్నానండి ఈ పీకాక్ డిజైన్కి. 3 షేడ్స్ అన్నమాట. ఇది వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, 3 షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో అనేది లైట్ ఎల్లో అనమాట. ఆ రకంగా నేను అనేది షేడింగ్ అనేది వేసుకున్నాను. అండ్ ఆ సెంటర్లో వచ్చేసి బ్లూ కలర్ని స్కై బ్లూగా నేను అలా షేడింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. అక్కడ కూడా మనకి 3 కలర్స్ అనేది మీకు కనిపిస్తుంది, మీరు చూసారా? ఆ మధ్యలోని నేను గోల్డ్ వర్క్ అనేది మనకి సముద్రంలో చేపలు ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా నేను అనేది డ్రాప్ షేప్లోని గోల్డ్ వర్క్ అనేది ఇచ్చుకున్నానండి. ఆ బ్లూ కలర్ షేప్ దీంట్లో రెక్క అంటారు దాన్ని. ఆ రెక్క దగ్గర నేను ఆ రకంగా ఇచ్చుకొని చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనకాల పెంచంకేమో ఫుల్ సెమీ గోల్డ్ పెయింట్ వేసుకున్నానండి. గోల్డ్ చిన్న బాటిల్ ఉంటుంది కదండి, ప్రెవీ క్రిస్టల్ అని, అందులోని గోల్డ్ షేడింగ్ అనేది నేను వేసుకున్నాను. ఆ గోల్డ్ షేడ్ వేసుకున్నాక కూడా మనకి ఈ షేడింగు, ఈ గోల్డ్ షేడింగు, ఈ టోటల్ మొత్తం అంతా కూడా వేసుకున్నాక మనం చాలా డ్రై అవ్వనివ్వాలండి. మినిమం మనకి ఒక పూట మొత్తం అది డ్రై అవ్వనివ్వాలి. ఒక 6 to 7 అవర్స్ అయినా మనకి డ్రై అవ్వాలి. డ్రై అవ్వకుండా చేసాము అంటే నెక్స్ట్ వర్క్ అనేది మనం చేసినా అది నిలబడదు. సో ఏం చేయాలంటే గోల్డ్ కోటింగ్ షేడింగ్ ఇచ్చుకున్నాక మనం దాన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వనిచ్చాక మనకి తంజావూర్ కోన్ ఉంటుంది కదండి గోల్డ్ది, ఆ గోల్డ్ కోన్తో మొత్తం అవుట్లైన్ ఇచ్చుకున్నానండి. చూసారా? మీరు చూసుంటే ఇదంతా గోల్డ్ వర్క్ నేను ఇచ్చుకున్నాను అవుట్లైన్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టోన్ వర్క్ అనేది నేను పెట్టుకుంటున్నానండి, హైలైట్ చేసుకుంటున్నాను స్టోన్ వర్క్తో. ఈ స్టోన్ వర్క్లో కూడా ఒక ట్రిక్ అనేది మీకు చెప్తున్నాను. అది ఏంటంటే చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్కి యూస్ చేసే గమ్ కానీ లేదా ఫెవీ గమ్ కానీ అలాంటివి వాడుతూ ఉంటారండి. అలాగా ఎప్పుడూ చేయకండి. అవి వాడినా సరే మనకి స్టోన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇదే గోల్డ్ మీద మీరు స్టోన్ వర్క్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. నార్మల్గా స్టోన్ అంటించి మీరు స్టోన్ అంటించిన దానికి ఈ గోల్డ్ కోన్తోని స్టోన్ అంటించిన దానికి మీరు చాలా వేరియేషన్ ఉంటుంది. అసలు గోల్డ్ వర్క్తో అంటించిన స్టోన్ అయితే అసలు ఊడదండి. అలా గోల్డ్ వర్క్తోని మనం స్టోన్ వర్క్ చేసుకుంటే మనకు లైఫ్ టైం అనేది బాగుంటుందండి. అలా నేను ఇందులోని 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ వాడాను. రెడ్, గ్రీన్, వైట్, ఈ 3 కలర్స్ కూడా నేను
యూస్ చేశానండి ఇందులోని. ఆ పిక్చర్కి మనం ఎలా హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా మనం అనేది స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ రావాలండి. నేనేం చేశానంటే ఫస్ట్ వైట్ స్టోన్స్ అంతా ఎక్కడ హైలైట్ చేయాలనుకున్నానో అక్కడ హైలైట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడైతే లుక్ బాగా అనిపిస్తుందో అక్కడ నేను రెడ్ గ్రీన్తో యాడ్ చేసుకుంటూ పెట్టానండి. నెక్స్ట్ ఒక ఆల్ట్రేషన్ అంటే ఒక స్టోన్ విడిచి ఇంకొక స్టోన్ అలా పెట్టి మధ్య మధ్యలో గ్రీన్ వైట్ అలా కూడా నేను యాడ్ చేసుకుంటూ వచ్చానండి. ఈ రకంగా స్టోన్ వర్క్ అనేది మనం ఇచ్చుకోవాలి. దీని అవుట్లైన్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఆ వీడియో చూడాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను స్టెప్ బై స్టెప్ పెడతాను ఇంక నుంచి. సో ఈ వీడియోలో మీరు గోల్డ్ వర్క్ చూశారు. నెక్స్ట్ వీడియోలో అవుట్లైన్ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఐ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను ఆ వీడియోలో మీకు చూపిస్తాను. సో చూశారు కదండి, ఇంకా ఫైనల్ లుక్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.